హాయ్ అండి, చూసారు కదా కరివేపాకు. ఇదైతే మా చెట్టుకు వచ్చిందండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చాం ఫ్రెష్గా. బాగుంది కదా అని చెప్పి రసం పెడదాం అనుకుంటున్నామండి. పెడదాం ఇప్పుడైతే రసానికి. ఫస్ట్ మిరియాలండి ఒక 10 to 15 వేసుకుంటున్నానండి నేను మిరియాలు. తర్వాత వచ్చేసి 1 స్పూను కందిపప్పు అండి. ఇది మేము కొనుక్కొని మిల్లుకి వేయించుకున్న కందిపప్పు అండి, అదొక స్పూన్ వేసాను. తర్వాత వచ్చేసి జీలకర్ర అండి. ఇది రసానికి ఏంటంటే జీలకర్ర వేసుకుంటేనే టేస్ట్ బాగా వచ్చింది కదా, ఎక్కువ వేసుకుంటేనే 2 స్పూన్స్ వేసానండి. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న సైజు తెల్లగడ్డ తీసుకున్నానండి. తెల్లగడ్డ వేద్దాము. తెల్లగడ్డ వేసుకుందాము. తర్వాత వచ్చేసి అయితే కరివేపాకు నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి, ఇది వేద్దాము. కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి కరివేపాకు. జీలకర్ర కరివేపాకు ఉంటే స్మెల్ బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇది వేద్దాము. దీన్ని ఒకసారి మనం కోర్స్గా మిక్సీ పట్టుకున్నామండి. చూసారు కదా, మనం ఇట్లా మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడైతే రసం తాలింపు వేసుకుందాం రండి. చూసారు కదా, ఎప్పుడైనా రసం పెట్టుకునేటప్పుడు మనము ఇదేంటంటే గిన్నె కొంచెం మందం ఉన్న గిన్నె అయితే రసం బాగా మగ్గిద్ది, ఆ టేస్ట్ కూడా బాగా వచ్చిద్దండి. పలుచుకున్న దాంట్లో అంటే వెంటనే అది తెరిలిపోయింది కదా, అంత టేస్ట్ ఏమనిపించదు. దీనికి వచ్చేసి తక్కువే ఆయిల్ పట్టిద్ది కదండి. నేనైతే ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను ఆయిల్. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పోపు దినుసులు అయితే వేసుకుంటున్నానండి. దీంట్లోనే ఒక 6-7 వేసుకుంటున్నానండి ఎండుమిర్చి, తాలింపులో వేగితే బాగుండిద్దని. అవి బాగా వేగాయండి. తర్వాత అయితే ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ వేగిందండి, కరివేపాకు వేసుకున్నాము. తర్వాత వచ్చేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఈ పొడిని అయితే దాంట్లో కలుపుకున్నాము. స్మెల్ అయితే బాగా వస్తుందండి తాలింపే. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నామండి, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నామండి, గళ్ళు ఉప్పు. ఇదంతా వేగే లోపు మనము సిమ్లో పెట్టుకొని, ఆల్రెడీ నేను చింతపండు నానబెట్టుకున్నానండి. చింతపండు టమాటోస్ నానబెట్టుకున్నాను. చూసారు కదా, దీన్ని అయితే జ్యూస్ తీసుకున్నామండి దీంట్లోది. చూసారు కదా, ఇదైతే బాగా మగ్గిందండి. ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని దీంట్లో యాడ్ చేసుకున్నామండి. పక్కనైతే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, పిల్లలు ఉన్నారు కదండి, కొంచెం కన్సిడర్ చేయండి వాటిని. ఇప్పుడైతే దీంట్లో మనం ఏమీ కారం వేయట్లేదండి. ఆల్రెడీ మనం ఫస్ట్ తాలింపులో వేసుకున్నాం కదా ఎండుమిర్చి, వాటిని అయితే చేతితో నలుపుకున్నామండి. బాగా వేగుంటాయి కాబట్టి ఊరకే అవి మెదుగుతాయండి చేతితో నలిపితే. నలిపి కావాల్సిన వాటర్ ఎంతో తీసుకుందామండి దీనికి. చూసారు కదా, బాగా మెదిగింది. చూసారు కదా, బాగా అయితే మెత్తగా మెదిగాయండి నలుపుకుంటే చేతితోనే. ఇంకోటి ఏంటంటే దీంట్లో కొత్తిమీర పుదీనా ఇలాంటివి ఏమి వేయట్లేదండి. నేను ఇంట్లో ఎట్లా చేస్తానో అలాగే చేస్తున్నా. వీడియోస్ కోసం అని కొత్తిమీర పుదీనా ఇవి అయితే వాడట్లేదు. నార్మల్గా అయినా ఇంట్లో ఇలాగే పెట్టుకుంటాము రసము. దీనికి సరిపడా వాటర్ వేసుకున్నామండి. చూద్దాం ఒకసారి దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం వేసుకుంటే అదే మగ్గుతుందండి.
బాగుందండి. సిమ్లో పెట్టుకొని దాన్ని చూద్దామండి. చూద్దామండి ఇది ఎంతవరకు వచ్చిందో. చూసారు కదా, ఇట్లా పొంగు వచ్చినప్పుడు తెరలకుండానే మనం ఇది గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి.